ఒక్కసారిగా తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా టీం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్దకు కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అటాక్ చేయడం జరిగింది. పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. అన్న, మీరు దాంట్లో చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నారు ఆ వీడియోలో కూడా. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీరు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇవాళ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరు మీద, హైడ్రా పేరు మీద పేద మధ్యతరగతి ప్రజల బతుకుల మీద బుల్డోజర్లు తీసుకొచ్చి గుండెలు చీల్చుకుంటా వాళ్ళ ఉసురు పోసుకుంటా మరొక వైపున అదట హైడ్రా మీదనట ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నట్ట. దానికి నిరసనగా ఇక్కడ దిష్టి బొమ్మ దగ్గర చేసేందుకు కార్యకర్తలు వచ్చిండ్రు. ముందు వాళ్లకు నిజంగా సమాజం అన్నా ప్రజలన్నా ప్రేమ ఉంటే ముందు మీరు హైడ్రా బాధితులు, ఆ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు బాధితులు ఇవాళ ఏం మాట్లాడుతుండ్రో మీరు, మీ నాయకులు, మీ ప్రభుత్వము, మీ మంత్రులు, పెద్ద మనుషులు పోయి అక్కడ పోయి ఆడ బాధితుల గోడు వినండి. అది పక్కగా పెట్టి ఇక్కడట ఇవాళ తెలంగాణ భవన్ దగ్గరికి మొన్న వరుస వారం రోజులుగా బాధితులు తండోపతండాపాలుగా వచ్చాయా మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి బాధితులు మొరపెట్టుకుంటుంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఒక తెలంగాణ కోసం తన్లాడి కొట్లాడి 70 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చినటువంటి ఒక పార్టీగా ఇవాళ హైదరాబాద్ని ఆక్రందనలతోటి, ఆవేదనలతోటి, కన్నీళ్లతో మారుస్తామంటే ఇవాళ చూసి ఊరుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ? తప్పనిసరిగా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజల కష్టాలను కన్నీళ్లకు తూర్చడానికి భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆ బాధితుల పక్షాన బరాబర్గా నిలబడింది. దానితోటే ఇవాళ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రజలకు చేసిన మోసం, ద్రోహం ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఎదురు దాడికి, దుష్ప్రచారానికి దిగింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. దాన్ని ఇవాళ బరాబర్గా తెలంగాణ భవన్ ముందు నిరసన వ్యక్తం చేస్తుంటే పార్టీ శ్రేణులు చేతులు కట్టుకొని కూర్చుంటారా? దాన్ని తిప్పికొట్టిండ్రు. భయపడే సమస్య లేదు. ప్రజలకు శ్రీరామ రక్ష టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం, ప్రతీక టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకుడు. మంత్రి కొండా సురేఖ అంశం తెర మీదకి వస్తున్నది. ఆమె కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో అక్కడికి వెళ్తే ఒక రకమైన దండ ఆమె మెల్లో వేస్తాం, ఈ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని వాళ్ళు ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే మీరు దాడి చేశారని వాళ్ళు చెప్తున్నారు. నిరసన వ్యక్తం చేసేది ఉంటే ఇంకెక్కడైనా చేసుకోండి, ఎవరద్దు అంటారు. ఒక రాజకీయ పార్టీగా, ఒక పౌరులుగా ఈ దేశంలో నిరసన వ్యక్తం చేసే హక్కు, ఇది తప్పు అని చెప్పేటటువంటి హక్కు అందరికీ ఉంది. ఎక్కడ వ్యక్తం చేయాలి? తెలంగాణ భవన్కి వచ్చి తెలంగాణ భవన్ ముందు మీరు నిరసన వ్యక్తం చేసుకుంటా అంటే తమాషా అనుకుంటున్నారా? ఏం ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేకపోతే రాచరికాన్ని నడుపుతున్నారా? ముందు ప్రజలు మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నారో గత వారం రోజులుగా హైదరాబాద్లో బాధితులు, పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు అల్లాడుతున్నాయి. నిద్ర లేక నిద్రాహారాలు మాని గోడు ఆక్రందన వెళ్ళబోసుకుంటున్నారు. దాన్ని వినండి మీకు చేతనైతే. గతంలో కూడా దాన్ని ఇలా సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా లక్షల మంది దాన్ని తెలియజేస్తున్నారు. ఆవేదనను వెళ్ళగక్కుతున్నారు, దుఃఖాన్ని వెళ్ళగక్కుతున్నారు. నిన్న మేము అక్కడ హైదర్ శాఖ పోతే ఒక ఆర్మీ, ఒక సైనికుడి, బార్డర్లో ఉన్నటువంటి ఒక సైనికుని భార్య నిండు గర్భిణిగా ఉన్నటువంటి ఆమె వచ్చి ఆవేదన ఎంతోమంది వెళ్ళగక్కున్నారు, ఆవేదన చెప్పుకున్నారు. ఇది పరిస్థితి. గతంలో కూడా చూసినాం ఇలాంటి సిచ్యువేషన్లు. కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు, అరికపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు దాడి చేయడం జరిగింది. కక్షపూరితంగానే మా మీద దాడి చేశారని ఒకవైపు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఏంటిది? వాళ్ళ ప్రజలకు 420 హామీలు ఇచ్చి, మోసపూరిత హామీలను ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. వాటిని నెరవేర్చి చేతగాక, ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చి చేతగాక తప్పుడు ప్రచారానికి దిగి అది ప్రశ్నిస్తుంటే, ఎక్కడికక్కడ ప్రశ్నిస్తుంటే, బాధితుల పక్షాన్ని నిలబడుతుంటే, ఖమ్మంలో వరద బాధితులు అల్లాడిపోతుంటే ఇదే హరీష్ రావు గారు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పోతే అక్కడ దౌర్జన్యం చేసిండ్రు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి దౌర్జన్యం చేసిండ్రు. ఆ తర్వాత ఇంకా ఎక్కడ అంటే మీరు వీళ్ళ దౌర్జన్యం ఇప్పుడు పరిపాలన చేయమని మీకు అధికారం ఇస్తే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమంటే ఏ ఒక్క హామీ నెరవేర్చారు. పైగా మీరే ఎదురుదాడికి తప్పుడు ప్రచారాన్ని దిగుతారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఉపయోగిస్తున్నటువంటి భాష కనీసం హుందాతనం లేదు. భాష విచ్చలవిడిగా అన్నట్టు మాట్లాడుతూ మళ్ళీ దానికి సమాధానంగా మాట్లాడితే ఇంకా మీరు ఇంకోటి దాడులు చేసి దౌర్జన్యం చేయడం అంటే మీరు రాక్షస రాజ్యం నడుపుతున్నారా, ఇందిరమ్మ రాజ్యం నడుస్తున్నా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? నిజం కావచ్చు,
ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీని తీసుకొచ్చి మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పాలు చేసినటువంటి వాళ్ళు, ప్రశ్నించినటువంటి వాళ్ళని, హక్కుల గురించి మాట్లాడినటువంటి వాళ్ళని, నిరసన తెలిపినటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా జైల్లో పాలు చేయటమే మరి ఇందిరమ్మ రాజ్యమేమో. ఎందుకంటే మరి ఎమర్జెన్సీని తీసుకొచ్చిందిగా 1975లో. మరి అదే వాళ్ళ ప్రజలు తప్పు అర్థం చేసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలు అయ్యో మంచిగా ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ మీరు నిజంగా ఇందిరమ్మ రాజ్యం అంటే మాట్లాడినటువంటి తీసుకుపోయి కేసులు పెట్టడము, జైల్లో పెట్టడం అనేటటువంటి ఎమర్జెన్సీని మళ్ళీ ఒక్కసారి ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్ వద్ద కేసీఆర్ దిష్టి బొమ్మను దానం చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రావడం జరిగింది. సో ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కి రావడం జరిగింది. మూసీ సుందరీకరణ ఈ బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి ఇక్కడ హడావిడి చేయడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరిగిందంటూ కూడా చెప్తున్నారు. టీఆర్ఎస్ విభాగానికి సంబంధించిన విద్యార్థి నాయకులు ఉన్నారు. ఏం జరిగింది దశరథ్ అన్న? వాళ్ళు ఎందుకు రావడం జరిగింది? దాడి ఎందుకు చేసారు మీరు? ఇవాళ హైదరాబాద్ మొత్తం కూడా పేదోళ్ళ ఇండ్లు మొత్తం భూస్థాపితం చేసుకుంటా ఈరోజు సుందరీకరణ పేరుతోనే పెద్దలను నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్న ప్రభుత్వం అనేసి మేము దానికి నిరసనగా వాళ్ళను కలిసి నిన్న ఏదైతే విజిట్ ప్రోగ్రాం తీసుకున్నామో దానికి నిరసనగా ఈరోజు కేసీఆర్ దిష్టిబొమ్మ పట్టుకొని తెలంగాణ భవన్కి వచ్చి కాంగ్రెస్ గుండాలు ఈడ తగలబెట్టే ప్రయత్నం చేసిరు. దానికి కేసీఆర్ దిష్టిబొమ్మ ఎందుకు తగలబెట్టాలి? అది కూడా తెలంగాణ భవన్కి ఎందుకు రావాలి? మీదేమైనా వాయిస్ ఉంటే మీ గాంధీ భవన్లో చెప్పుకోవాలి, మీకు లీగల్గా చూసుకోవాలి. ప్రభుత్వం మీది, మీరు మాట్లాడాలి, మీరు చర్యలు తీసుకోవాలి. పేదలు ఎందుకు నష్టపోతున్నారు అనేసి దాని మీద ఒక కమిటీ వేయాలి, వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి, నష్టపరిహారాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. అసలు సుందరీకరణ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందనే దాని మీద మీరు ఒకసారి ఆత్మవిమర్శలు చేసుకోవాల్సింది పోయి మా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా నాయకుడిని దిష్టిబొమ్మ తీసుకొస్తామంటే మేమేమన్నా ఊరికే ఉన్నామా? పొట్టు ఉరికిచ్చి కొట్టిరు మా వాళ్ళంతా కూడా. ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ నాయకులకు, ఇది సరైన పద్ధతి కాదు. ఈ రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం సమాజం అంతా కూడా ఏకమై ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో చైతన్యవంతంగా లీగల్గా ఆ రోజు చట్టబద్ధంగా ఉద్యమాలు జరిపి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఈ రాష్ట్రం యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోని ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతలతోని పరిపాలించుకున్నటువంటి రాష్ట్రంలో ఈ అలజడులు సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఉరికిచ్చి కొడతాం, బట్టలిపి మరీ కొడతాం అనేసి సంబంధించిన సోషల్ మీడియా కొండా సురేఖ సంబంధించిన ఒక దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని. వాళ్ళు ఇక్కడికి రావడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా అది సోషల్ మీడియా ఇష్యూ కాదు, ఇంకోటి కాదు, కొండా సురేఖకు సంబంధమే లేదు ఆ ఇష్యూ. కేవలం ఈ హైడ్రా ఒకటి మూసి సుందరీకరణ పేరుతోని ఏదైతే పేదల ఇండ్లు కూల్చేస్తున్నారో వాటిని అడ్రస్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ. నిన్న మా నాయకుడు హరీష్ రావు గారు పోయి వాళ్ళని పరామర్శించిండు. మీరు అధైర్యపడొద్దు, మీ ఇండ్లు ఏదైతే కూల్చాల్సి వస్తే నేనుంటా, వాటికి అడ్డంగా బుల్డోజర్లకు నేను అడ్డంగా నిలబడతా అనేసి భరోసానిస్తే, ధైర్యాన్ని ఇస్తే దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గుండాలను మా పార్టీ ఆఫీస్ మీదకి పంపిండు. కానీ ఇంకో విషయమే కాదు అది. అంటే వాళ్ళు ఎందుకు వచ్చినట్టు, ఏం డిమాండ్స్తో వచ్చారు? ఇక్కడ దిష్టి బొమ్మ దానం చేయనిచ్చారా? మీరెందుకు అటాక్ చేయాల్సి వచ్చింది? మా పార్టీ నాయకుడు అండి, ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు. భవన్లోకి ఎంటర్ అయ్యారా? భవన్లోకి రాలేదు, ఇంకా భవన్ బయటనే ఉన్నాడు. ఆ రోడ్డు మీద ఉన్నప్పుడే మా వాళ్ళు అంతా అడ్డగించేసారు. అక్కడనే ఎందుకు వచ్చినానంటే, ఇండ్లను కూలిస్తే మీకేమవుతున్నది? మూసి పరివాహక ప్రాంతాల్లో ఇల్లీగల్ కట్టుకున్న కన్స్ట్రక్షన్ మీరెందుకు ఆపుతున్నారు, మీరెందుకు కూల్చేయనిస్తలేరు అనేసి వాళ్ళు వాగ్వాదాన్ని తిరిగితే, పేదల పట్ల ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాకు ఉంటుంది కనుక మేము తిరుగుబాటు చేసినాము. పేదోళ్లను అట్లా కూల్చొద్దు అనేసి మేము వాగ్వాదాన్ని దిగి మాట పెరిగి వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. సో మీరేం చెప్తారు? ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్? సిచ్యువేషన్ ఇప్పుడు హైడ్రా పేర ఒక డ్రామా నడుస్తుంది. ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అనేటోడు. ఆయనకు సంబంధించిన చెంచాగాలు వాళ్ళు వచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన చెంచాలు, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుండాలు. వాళ్ళకి రావాల్సిన అవసరం ఏమున్నది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భవన్కి హైడ్రా బాధితులు వస్తున్నారు, వాళ్ళ యొక్క గోడు చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఎక్కడ వీళ్ళకు క్రెడిట్ పోతుందో అనే ఉద్దేశంతో దీనంతా డైవర్ట్ చేయాలి. ఇష్యూ డైవర్ట్లో భాగంగానే ఇవాళ వాళ్ళు వచ్చిళ్ళు తన్నుల పడ్డారు. రేపటి బీఆర్ఎస్ పార్టీ
సంయమనంతో ఉన్నది. వాళ్ళకి సంబంధించి వాళ్ళు విచక్షణ కోల్పోయారనుకో వేరే రకంగా ఉంటుంది. ఇక అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం జరగద్దు. మేము ప్రజల పక్షాన కొట్లాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన కొట్లాడుతుంది. వాళ్ళు చేసిన హైడ్రాలో డ్రామా ఉందని చెప్పేసి జనాలకు విప్పే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి క్రమంలో ఈ దొంగ నాటకాలు కేసీఆర్ గారి యొక్క దిష్టి బొమ్మ దహనం చేద్దామని ఇక్కడ తీసుకొస్తే ఊరుకుంటారు అనుకుంటున్నావా? మీ కార్యకర్తల్లాగా కాదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గాజులు వేసుకోలేము, గాడిది కొడుకులారా ఒక్కొక్కరిని తరిమి కొడతాం. ఇలా సినిమా కనబడ్డది కదా, రేపటి రోజున ఎవడన్నా వస్తే చూద్దాం. ఇక దశరథ ముఖ్యంగా ఈ మూసి సుందరీకరణ గురించి గతేళ్లలో కేసీఆర్ చేయలేకపోయిండు, బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది. ఇప్పుడు మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. వాస్తవం కాదా? ఇప్పుడు మీరు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు తీసుకున్నది, ఏది గంగానది మీద 2400 ప్రాజెక్టు, 2400 కిలోమీటర్ల ఆ దూరం ఉన్నటువంటి ఆ ప్రాజెక్టును తీసుకొని చేసిన దానికి ఎంత అయింది బడ్జెట్? 45,000 కోట్లు మాత్రమే అయింది. నువ్వు ఇప్పుడు ఈ గండిపేట నుంచి నాగోల్ వరకు ఎంత ఉన్నది? 54-55 కిలోమీటర్ల పరిధి ఇది. దీన్ని క్లీన్ చేసి సుందరీకరణ చేస్తున్నా అనేసి ఎంత కేటాయిస్తున్నావు? 1,50,000 కోట్ల అక్షరాలను కేటాయించదలుచుకున్నావు. అసలు ఉద్యోగస్తులకు జీతాలు లేవంటున్నావు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చనీకే, పెన్షన్లు ఇయనికే నీకు డబ్బులు లేవంటున్నావు. రైతు బంధు ఇప్పటికి కూడా ఇవ్వలే, సీజన్ అంతా అయిపోయింది, వాటికి దిక్కు లేదు. నువ్వు ఇచ్చినటువంటి విద్యార్థులకు ఇచ్చిన కమిట్మెంట్లు నువ్వు నెరవేర్చట్లేదు, స్కాలర్షిప్లు లేవు, పెండింగ్ రియంబర్స్మెంట్లు లేవు. వీటన్నిటిని సెటిల్ చేయకుండా నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? 1,50,000 కోట్లు అంటే ఒక రాష్ట్ర బడ్జెట్, సంవత్సరానికి వచ్చే బడ్జెట్ను తీసుకుపోయి నువ్వు మూసీ నదిలో పడేస్తా అంటున్నావు. ఇప్పుడు కూడా మూసీ నదిలో ఎక్కడ నీళ్ళు సరిగ్గా ఉన్నాయండి? ఎండిపోయిన నదిని నువ్వు సుందరీకరణ చేసి ఏం చేస్తావు? దాన్ని ఎవరికి సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? ఈరోజు మూసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి కంప్లీట్గా ఆ కుటుంబాలన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాలు, కింది స్థాయి మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి. పేదోళ్ళు మాత్రమే రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ పెట్టుకొని తక్కువకు వచ్చిందనో లేకపోతే ఇంకోటో ఏదో రకంగా మంచిగుంటుందనో కొనుక్కుంటారు. ఆ లైఫ్ టైం సేవింగ్స్ను వాళ్ళ జ్ఞాపకాలు ఉంటాయి. జ్ఞాపకాల సౌదం అండి ఇల్లు అంటే. ఎవరికైనా సొంత ఇంటిని పడగొడితే ఈరోజు వాళ్ళ ఆర్ధనాదాలు ఇంటుంటే కూడా కనీసం గుండె కరుగుతలేదు ప్రభుత్వానికి. ఇటువంటి పరిస్థితులలో మూసిని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఏ సుందరీకరణ చేస్తారు? ఇంకొకటి, మూసి సుందరీకరణ పేరు మీద ఒక కార్పొరేషన్ పెడుతున్నారు. ఆ కార్పొరేషన్లో ఎన్ని డబ్బులు ఉన్నాయండి? డబ్బులు ఉండాలి కదా. నువ్వు 1,50,000 కోట్లు పెట్టాలంటే కనీసం 50,000 కోట్లు లేకుండా ఆ ప్రాజెక్ట్ని ఎట్లా తీసుకుంటారు? ఎట్లా టెండర్ పిలుస్తావు? ఎట్లా ఖర్చు పెడతావు? ఎక్కడ ఖర్చు పెడతావు? మూసీ బాధితులందరినీ బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది. దీన్ని అవకాశంగా చేసుకొని తప్పుడు ప్రచారాలు చేస్తుంది సోషల్ మీడియాలో అనే వర్షం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏం చెప్తారు? మీరు ఇట్లనే కెమెరా పట్టుకొని రండి, ఈ పక్కన ఉన్న ఏ ఏరియాకైనా పోదాం, మూసి పక్కపండు ఉన్న ఆ ఇండ్లకు ఆ గుడిసెళ్ళకు పోదాము. ఎవరికైనా పార్టీతో సంబంధమా? ఎవరికైనా నాయకులతో సంబంధమా? వాళ్ళ బతుకులాలు బతుకుతారండి, కూలీ నాలి చేసుకుంటారు, చిన్నతర ఉద్యోగాలు చేసుకుంటారు, 10,000 8,000 ఉద్యోగాలు చేసుకుంటా ఈఎంఐలు కట్టరు. ఇప్పుడు ఆ ఇల్లు కొన్నోళ్ళు కూడా 10 ఏళ్ళ నుంచి ఈఎంఐలు కట్టుకుంటా వస్తున్నారు. ఇంకో 10-12 ఏళ్ళు ఈఎంఐలు కట్టాలి. లేని ఇళ్ళకి ఈఎంఐ ఏడుకెళ్ళి కట్టాలి వీళ్ళు? అసలు ఎవరు రెచ్చగొట్టుడు కాదు, స్వచ్ఛందంగా వాళ్ళు వస్తున్నారండి. నిన్న హరీష్ రావు గారు విజిట్ చేస్తే ఒక గర్భిణీ స్త్రీ 8 నెలలు 9 నెలలు ఆమె గర్భిణీ ఉన్నది. నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను రెస్ట్ తీసుకోవాలి, బాధకు గురి కావద్దు అనేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. కానీ నాకు నెలన్నర నుంచి నాకు నిద్ర లేదు సార్, నాకు భోజనం లేదు టైంకు, నాకు అసలు మనసున భర్త లేదు, నాకు టెన్షన్గా ఉన్నది, నా పరిస్థితి ఏంది, నా కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంది అంటే అసలు కనీసం చలనం లేదు ఈ ప్రభుత్వానికి. ఎవరిని రెచ్చగొడుతున్నారండి? ప్రభుత్వం కదా పేదలను డిస్టర్బ్ చేస్తున్నది. ప్రభుత్వాలను కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం, ఈ పేదలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే పేదలను ఇండ్ల గూల్చేస్తే ఏడబడాలి వాళ్ళు. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అంటున్నావు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లే కట్టలేదని నువ్వే మాట్లాడుతావు గతంలో. మరి ఏడిస్తావు నువ్వు? కట్టనీకి ఎన్నేళ్ళు పడుతుంది? అప్పటి వరకు ఏడుండాలి పేదలంతా కూడా. సో ఇవన్నీ మాట్లాడితే ఈరోజు మామికి దాడికి దిగిరు కాంగ్రెస్ గుండాలు. సో ఇది మొత్తానికి కాంగ్రెస్కి సంబంధించిన సోషల్ మీడియా టీం కావచ్చు, కార్యకర్తలు ఒక్కసారిగా కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి తెలంగాణ భవన్ ముందుకు రావడం జరిగింది. కేటీఆర్ ఇదే సమయంలో కేటీఆర్ ఉన్నారు తెలంగాణ భవన్లో. మూసీ సుందరీకరణ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులందరికీ కూడా అండగా నిలిచేందుకు, వాళ్ళని పరామర్శించేందుకు కేటీఆర్ రావడం జరిగింది. ఇదే సమయంలో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు దిష్టిబొమ్మతో తెలంగాణ భవన్కి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, టీఆర్ఎస్వి విభాగానికి సంబంధించిన విద్యార్థి నాయకులందరూ కూడా తెలంగాణకి చేరుకున్నారు. ఇదే సమయంలో వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుల మీద. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ విభాగం కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆల్మోస్ట్ తెలంగాణ భవన్ నుంచి ఇక్కడ కొద్దిగా ముందు ఒక 100 మీటర్ల దూరం వరకు కూడా వాళ్ళను తరిమి కొట్టిన పరిస్థితి చూస్తూ ఉన్నాం.